హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో హెల్తీగా ఇంట్లోనే చాక్లెట్ మఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 75 గ్రాముల ఖర్జూర పళ్ళు ఒక అరకప్పు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మఫిన్స్ మైల్డ్ స్వీట్‌గా ఉంటాయండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక 100 గ్రాముల ఖర్జూరాలు వేసుకోండి. ఖర్జూరాల బదులు బెల్లం గానీ, పంచదార గానీ పొడి కొట్టుకొని 75 గ్రాములు వేసుకోండి. తర్వాత ఒక 65 గ్రాముల పెరుగు తీసుకోవాలి. పెరుగుని ఇలా జల్లెడలో వేసుకుంటే నీరంతా దిగిపోతుంది. ఇవి వైట్ చాక్లెట్ చిప్స్ 40 గ్రాములు తీసుకోవాలండి. దీన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీని బదులు బ్రౌన్ కలర్ చాక్లెట్ చిప్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక 170 గ్రాముల గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. తర్వాత పాలు ఒక 120 గ్రాములు తీసుకోవాలి. నూనె ఒక 60 మిల్లీలీటర్లు తీసుకోవాలి. దీనికి ఘాటు వాసన లేని నూనె తీసుకోవాలండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ అర టీ స్పూను, బేకింగ్ సోడా పావు టీ స్పూను, వెనిగర్ 1 టీ స్పూను, వెనిలా ఎసెన్స్ ఒక అర టీ స్పూన్. ముందుగా అరగంట సేపు నానబెట్టిన ఖర్జూరాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం రుబ్బుకున్న ఖర్జూరం పేస్టు, తర్వాత నీరు తీసేసిన పెరుగు, తర్వాత నూనె ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పదార్థాలన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. మరి ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా వేసుకోకూడదు. ఖర్జూరం పేస్ట్, పెరుగు, నూనె అన్నీ ఇలాగా సమానంగా కలిసిపోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్ ఈ 4 కలిపి ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కొలత ప్రకారం వేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఇలాగా స్పూన్లో సమానంగా తీసి వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకుంటే టేస్ట్ తేడా వస్తుంది. బేకింగ్ పౌడర్ అర స్పూను, బేకింగ్ సోడా పావు స్పూను వేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ గోధుమ పిండికి నేను ఒక చిటికెడు ఉప్పు కూడా కలుపుకున్నాను. అన్ని పొడులు సమానంగా కలిసేటట్టు జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఏమన్నా ఉండలుగా మిగిలితే దాన్ని కూడా తీసేయడానికి ట్రై చేసి ఒకసారి మళ్ళీ జల్లించుకోవాలి. ఇంకా మరీ మురుంగా మిగిలిపోతే అది తీసి పడేసుకోవాలి. పిండి జల్లించడం వల్ల మఫిన్స్ చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనిగర్ పాలల్లో కలుపుకోవాలి. ఈ వెనిగర్ పాలలో ఆఖరణ కలుపుకోవాలి. ముందే కలిపి ఉంచితే పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి. ఈ టైంలో ఓవెన్ని మనము 180 డిగ్రీలకి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. కింద పైన రాడ్స్ 2 ఆన్ చేసుకోవాలి. ఫ్యాన్ ఉంటే కూడా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని మనం కలిపి ఉంచుకున్న ఖర్జూరం పేస్ట్లో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఎక్కువ ఫోర్స్ ఉపయోగించకూడదు. చాలా మెల్లగా కలుపుకోవాలి. పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలపడం ఫోల్డింగ్ మెథడ్ అంటారు. ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి కలిపితే మఫిన్స్ అన్నీ గట్టిగా వస్తాయి. పిండిని అంతా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మఫిన్స్ మనం ఒక్కటి తింటే కడుపు నిండిపోతుందండి. పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టే బదులు స్నాక్స్గా ఇవి పెట్టచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పిండి అంతా బాగా కలిసింది. ఇందులో ఒక అర చెంచా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ వేసిన వీడియో మిస్ అయిందండి. వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న చాక్లెట్ చిప్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ చాక్లెట్ చిప్స్ వేసాక ఊరికే ఒకసారి పైన కలుపుకోవాలి. అంతేనండి, పిండి రెడీ అయిపోయింది. మఫిన్స్ బేక్ చేయడానికి ఇలాంటి బేకింగ్ ట్రే ఉంటే డైరెక్ట్గా కొద్దిగా నూనె రాసి పిండి వేసుకోవచ్చు. నేనైతే ఇలా పేపర్ లైనర్స్ వేసాను. ఇలాంటి బేకింగ్ ట్రే లేకపోతే ప్లెయిన్గా ఉన్న ట్రే పైన ఇలాంటి పేపర్ లైనర్స్ వేసి కూడా బేక్ చేసుకోవచ్చు. పేపర్ కప్స్ కూడా వాడచ్చు. మనం పిండి వేసేటప్పుడు 3 ఇంతల పిండి వేసుకోవాలి. మొత్తం వేసుకోకూడదు. మొత్తం వేసుకుంటే పైకి పొంగిపోతుంది. నేను కలిపిన పిండికి 9 మఫిన్స్ వచ్చాయి. ఈ మఫిన్స్ నార్మల్ మఫిన్స్ కన్నా కొద్దిగా హెవీగా ఉంటాయి. అందుకనే ఒక్కటి తిన్నా కూడా మనకి కడుపు నిండిపోతుంది. పిండి అంతా వేసాక ట్రేను ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్దిగా సెట్ అవుతాయి. ప్రీహీట్ అయిన ఓవెన్లో 180 డిగ్రీలకి 25 నిమిషాల పాటు టైమర్ సెట్ చేసుకొని బేక్ చేసుకోవాలి. అంతేనండి, మఫిన్స్ రెడీ అయిపోతాయి. 25 నిమిషాలు అయిపోయింది. చాలా చక్కగా బేక్ అయ్యాయి. మఫిన్స్ సరిగ్గా బేక్ అయ్యా లేదో తెలియడానికి
ఇలా టూత్పిక్ గుచ్చి చూస్తే టూత్పిక్ నీట్గా రావాలి. అలా వచ్చినట్టయితే మఫిన్స్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. మీరు ట్రై చేసి చూడండి. ఈ మఫిన్స్ ఎయిర్ టైట్ కంటైనర్లో 3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.